జనం తీరిక లేకుండా నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో గడిపే జర్నలిస్టులంతా ఒక చోట చేరి సందడి చేశారు. 2-3 గంటలు తమ పనులన్నీ పక్కకు పెట్టి ఒక్కటిగా జతకట్టారు. మేమంతా ఒక్కటే అంటూ ఐక్యతను చాటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సందడిగా గడిపారు. కార్తీక మాసం పురస్కరించుకొని శనివారం పట్టణంలోని స్థానిక రామ్నగర్ పార్కులో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ జర్నలిస్టులంతా ఒక చోట చేరి సందడి చేశారు. 2-3 గంటలు తమ పనులన్నీ పక్కకు పెట్టి ఒక్కటిగా జతకట్టారు. మేమంతా ఒక్కటే అంటూ ఐక్యతను చాటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆటలాడుతూ పాటలు పాడుతూ సందడిగా గడిపారు. ఒక కుటుంబ సభ్యుల్లా అందరూ ఒక్క చోట చేరి భోజనాలు చేశారు. అంతకు ముందు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదట పరిచయ కార్యక్రమం, తర్వాత బృందాలుగా ఏర్పడి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టుల కోసం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసిన నల్లగొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల జర్నలిస్టుల మధ్య ఐకమత్యం పెరుగుతుందని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ జర్నలిస్టుల తోడ్పాటు ఉంటే భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమం కోసం, కుటుంబ సభ్యులతో కలిసి ఆట విడుపు కోసం, ఆరోగ్యం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన టీంలకు ప్రెస్ క్లబ్ జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు జిల్లా యాదయ్య, కట్ట సుధాకర్, విజయ భాస్కర్, మదనాచారి, కార్యదర్శులు జూలకంటి అశోక్ రెడ్డి, వరకాంతం కిరణ్ రెడ్డి, ఉయ్యాల లింగయ్య, సంయుక్త కార్యదర్శులు నేతి ఉపేందర్, బజరంగ ప్రసాద్, రవీందర్, సయ్యద్, పి రామకృష్ణ, గౌరవ సలహాదారులు డి సత్యనారాయణ, ఎం యాదగిరి, వెంకటేశ్వర్లు, సోమ చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు జె కృష్ణ, సత్యనారాయణ, కనకయ్య, ప్రేమ్ కుమార్, తెలుగమల్ల దశరథ, అన్నిమల్ల క్రాంతి కుమార్, అశోక్ కుమార్, బి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కముకు వచ్చిన ఈ మాయని నమకు నమకు ఈరేయిని, కముకు వచ్చిన ఈ మాయని రవికిరణం కనబడితే తెలియను తేడాలి, నమకు నమకు ఈరేయిని శీతాకాలంలో ఏ కోకిలైనా పాడేనా తీయగా, నమకు నమకు ఈరేయిని నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విరసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్న హిందూ సముద్రం, తూర్పు దిశ పొంగి పొరలే గంగ సముద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశ. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శోభన్ బాబు. నేను వేటూ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో పిఆర్ఓ కూడా పనిచేస్తున్నాను. టీవీ కెమెరా చేస్తున్నాను. ఇప్పుడు ఉమ్మడి జిల్లాకి 2012 నుంచి పనిచేస్తున్నాను మీడియా ఫీల్డ్లో. ధన్యవాదాలు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందుగా మిత్రులందరికీ నూతన ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఎవరైనా సరే కవులు కానీ కళాకారులు కానీ ఉండి డ్యాన్సర్స్ ఎవరైనా ఉంటే పేర్లు ఇస్తే అందరి సీరియల్గా పిలుస్తాము, ఇబ్బంది లేకుండా ఒక్కొక్కరు ఇవ్వండి. నా పేరు జోటి శ్రీనివాసు. నేను నల్గొండ జిల్లా బీఆర్కే న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ని, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు.
స్టార్టింగ్ నుంచి ఉన్నా. ప్రస్తుతాన్ని మీడియా ఫీల్డ్లో ఉన్నాను. ప్రస్తుతానికి స్టూడెంట్ కెమెరామెన్గా చేస్తున్నాను. 10 ఏళ్ల సంది కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ నేను చూడలేదు. ఇప్పుడు చందన్ ఆధ్వర్యాల్లో ఇది జరగడం చాలా ఇదిగా ఫీల్ అవుతుంది. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని చందన్న చెప్తున్నాను. చందన్న కంగ్రాట్స్ అన్న. అందరికీ నమస్తే. మనం మొదటిసారిగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అందరం కలిసిమెలిసి ఉండడానికి ఇది దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. ముందు కూడా మంచి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మన జర్నలిస్టుల ఐక్యతని కొనసాగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడదాం. జర్నలిస్టుల ఆధ్వర్యంలో మరి జర్నలిస్టులు అందరినీ ఒక దగ్గర చేర్చేందుకు మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు తెలియజేస్తాం. అదేవిధంగా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి జర్నలిస్టులను అందరినీ ఒకే వేదిక తీసుకురావాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముందు ఎన్నో చేయాలని నల్గొండ ప్రెస్ క్లబ్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా. సోమాన్ చంద్రశేఖర్, మనసాక్షి నల్గొండ స్టాఫ్ రిపోర్టర్ని. నల్గొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యయనంలో కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. ముందు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంఘ పటిష్టత కోసం, సంఘం బలోపేతం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ నా అభినందనలు. జర్నలిస్ట్ మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణ, అక్షరకలం పత్రిక ఎడిటర్. గంగాధర వెంకటేశ్వర్లు, న్యాయం కావాలి దినపత్రిక ఎడిటర్. నేను 2008 నుంచి సుమారుగా ఇక్కడ పనిచేసుకుంటున్నాను నా పత్రిక నుంచి. కానీ ఇలాంటి మీటింగ్లలో అటెండ్ కావడం ఫస్ట్ టైము. ఈ మీటింగ్లు అంటే ఈ ప్రెస్ క్లబ్ తరఫున కానీ ఇంకే తరఫున కానీ మమ్మల్ని ఇంతవరకు ఎవరు కూడా పిల్లలు చిన్న పత్రికల నుంచి కూడా ఈసారి ఫస్ట్ టైంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ఇంకా కార్యక్రమాలు చేసుకుంటూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను 2000 సంవత్సరం నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్నాను. సబ్ ఎడిటర్ నుంచి ఎడిషన్ ఇన్ఛార్జి, రిపోర్టర్ నుంచి బ్యూరో, ఇట్లా మొత్తం అన్ని విభాగాల్లో పనిచేస్తూ ప్రజెంట్ నల్గొండ బ్యూరో ఇన్ఛార్జిగా చేస్తున్నాను. అందరికీ ఈ కార్యక్రమం ప్రధానంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్ మనం చేసే ధన్యవాదాలు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందుగా మిత్రులందరికీ నూతన ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఎవరైనా సరే కవులు కానీ కళాకారులు కానివ్వండి, డాన్సర్స్ ఎవరైనా ఉంటే పేర్లు ఇస్తే అందరి సీరియల్గా పిలుస్తాము, ఇబ్బంది లేకుండా ఒక్కొక్కరు ఇవ్వండి. నా పేరు జోటి శ్రీనివాసు, నేను నల్గొండ జిల్లా బీఆర్కే న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ని, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు. మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మా అధ్యక్షుల వారికి, నూతన ప్రెస్ క్లబ్కు ధన్యవాదాలు. నా పేరు కట్టా సుధాకర్, ఈనాడు రిపోర్టర్. ఇది ఫ్యామిలీతో మంచి తోటలో పెడితే బాగుండగా తోటలో స్టాఫర్గా పనిచేస్తున్నాను నల్గొండలో. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వన భోజనాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా చేయాలని కోరుతున్నాను. నా పేరు వరకాంతం కిరణ్ రెడ్డి, ఐన్యూస్ స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. సో మన కార్తీక వన భోజనాలకు వచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ధన్యవాదాలు. మరియు మన టీం వర్క్ ఈ విధంగానే పనిచేయాలి, ఈ విధంగానే ముందుకు పోవాలి, ఈ విధంగానే మంచి కార్యక్రమాలు చేపట్టాలి. కృష్ణారెడ్డి అన్న, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అన్న, చంద్రశేఖర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఇంకా ముందు ఇంకా ఎదగాలి. అంటే ఓన్ బిల్డింగ్లోకి కూడా అతి తొందరగా పోవాలని కూడా తెలియజేస్తూ, ఇందుకు మనమందరూ కూడా సహకరించాలి, మనం అందరి టీం వర్క్గా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కార్యవర్గ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు విజయభాస్కర్. నేను ఎన్టీవీలో ఉమ్మడి జిల్లా రిపోర్టర్గా పనిచేస్తున్నా. 14-15 సంవత్సరం నాది. అంతకంటే ముందు ఎన్టీవీ కంటే ముందు మహాన్యూస్లో పనిచేస్తాను. ఇంతకుముందు 3 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాలో కూడా పనిచేస్తాను. ఎన్టీవీకి వచ్చి 3 సంవత్సరాలు, 2 నెలలు అయితే 3 సంవత్సరాలు పూర్తవుతాం. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వరుసగా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇట్లనే కంటిన్యూ కావాలి. పూర్తి సహకారం మా వైపు నుంచి ఉంటుంది. థ్యాంక్ యూ. దానికేమో కాదని చెప్పాలి. నీ పేరు రామకృష్ణ అంటే కాదు అనాలి. అట్లా కాదన్న దానికి అవునని చెప్పాలి. ఓకే, మీరు మళ్ళీ రెండోసారి క్వశ్చన్ రిపీట్ ఉండదు, టకటక ఉంటుంది. మీరు పొద్దున్నే బ్రష్ చేసుకోకుండా వచ్చారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి 5 సార్లు పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తుంది.
రాంగ్ ఆన్సర్ అదే మరి రాంగ్ ఆన్సర్ లేదని చెప్పొద్దు, అవునని చెప్పాలి. భారతదేశం మన దేశం ఇండియా కాదని అన్నాను. కాదు దేశం పేరు ఇండియా అని చెప్పాడు. శ్రీదేవి చిరంజీవి ఒక సినిమాలో కూడా నటించలేదు. మీరు చెడుతో ప్రపంచాన్ని చూస్తారు అందరు కల రాంగ్ మళ్ళీ ఎట్లానే అనాలి. టీఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్ పార్టీగా మారి నగరకల్ నియోజకవర్గం యాదాద్రి సూర్యాపేట జిల్లాలో సరిహద్దులు టచ్ చేస్తుంది. నగరకల్ నియోజకవర్గం యాదాద్రి సూర్యాపేట జిల్లాలో సరిహద్దులు టచ్ చేస్తుంది. నల్లగొండ పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం రామ్నగర్ పార్కుల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఒక కుటుంబ మెంబర్లు కాకుండా బ్యాచిలర్గానే రిపోర్టర్స్ వరకే వచ్చారు. మళ్ళీ వచ్చేటువంటి కార్తీక మాసంలో కుటుంబ సమేతంగా మంచిగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క ప్రెస్ క్లబ్ కొత్తగా నూతనంగా ఏర్పడ్డటువంటి బాడీకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముందు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని జర్నలిస్టులందరికీ కూడా దగ్గరయ్యి వారి యొక్క చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించే దిశలో ఈ యొక్క బాడీ పనిచేయాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి జర్నలిస్ట్ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ప్రెస్ క్లబ్ నల్గొండ తరపున మొత్తం నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అందరినీ కూడా ఒక కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అంటే మొన్ననే నూతన కార్యవర్గం కావడంతో ప్రస్తుతానికి కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఏర్పాటు చేశాం. ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక గెట్ టుగెదర్ లాగా మంచి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం మా ప్రెస్ క్లబ్ తరపున అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కేవలం అంటే మనం బిజీగా గడిపేటువంటి జర్నలిస్టులకు ఒక ఆటపిడుపు కార్యక్రమాలతో పాటు ఇటు సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైన హెల్త్ క్యాంపులు, ఇలాంటి కార్యక్రమాలు కేవలం జర్నలిస్టులకే కాకుండా కుటుంబ సభ్యులకి అదే వాళ్ళ పిల్లలకు కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుందామని చెప్పి మా ప్రెస్ క్లబ్ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు అయితే మొదటగా ఈ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున జర్నలిస్ట్ మిత్రులు సర్లీ వచ్చి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గం అంటే కేవలం మేము ఏదో కార్యవర్గం పదవులు కాదు, అందరు జర్నలిస్టులు కూడా ఇది కలిసి కట్టుగా ఉండేందుకే ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా కలిసి ఎవరికి వారు బాధ్యత తీసుకొని కలిసి కట్టుగా ఉండి అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేసుకుందాం అని చెప్పి అయితే మేము కోరుతా ఉన్నాం. మిత్రులందరికీ నమస్కారం. మనం మొదటిసారి పెట్టుకున్న సందర్భంగా కార్తీక వనభోజనాలకు పట్టణ జర్నలిస్టులు భారీ సంఖ్యలో తరలి రావడం చాలా సంతోషదగ్గ విషయం. 100 మందికి పైగా మిత్రులు రావడం చాలా శుభపరిణామం. అందరూ ఇలాంటి కార్యక్రమాల వల్ల స్నేహభావం పెంపొందించి జర్నలిస్టుల ఐక్యతను చాటడం మంచిది. ఇలాంటి కార్యక్రమాలకు అందరూ మరింత మంది కూడా ఇంకెక్కువ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. హాజరైన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వనభోజన కార్యక్రమాన్ని మనం మొట్టమొదటిసారిగా నల్గొండలో నిర్వహించడం జరిగింది. ఈ భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు మనందరం కూడా కుటుంబ సభ్యులతో అందరం కలిసి నిర్వహించుకోవడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకుందాం. అదేవిధంగా డిసెంబర్ 5వ తారీఖున యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అని అనుకుంటున్నాము. దానికి కూడా మన జర్నలిస్టు మిత్రులందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.